పెట్టాలి, పొల్లగాళ్లను చూసుకోవాలి, ఇంట్లోకించి బయటికి రావద్దు, ఇంటి పట్టు నుండి ఇంటి పనులు సగబెడితే చాలు, ఆడోళ్లకు కొలువులేంది. ఇదంతా వెనకటి ముచ్చట. ఇప్పుడు అట్లా కాదు, అన్నిట్లే మొగోళ్ళతోని ఆడోళ్ళు కూడా సమానం అనే కాడ నుంచి ఇప్పుడు మొగోళ్ళ కంటే ఆడోళ్ళే ఎక్కువ అనేటి కాడికి వచ్చింది. అది కొలువులు చేసుట్లనైనా రాజకీయం చేసుట్లనైనా. ఎవరన్నారు ఆడోళ్ళ కంటే మొగోళ్ళే ఎక్కువ అని? ఎండ్ల చూసినా అక్కలే ఎక్కువ. కొలువులు చేసుట్లనైనా రాజకీయం చేసుట్లనైనా మొగోళ్ళతోని సమానం అనే కంటే మొగోళ్ళ కంటే ఆడోళ్లే ఎక్కువ అనేది కాడికి వచ్చింది ఇప్పుడు. ఆవు మున్సిపాలిటీ ఓట్లలో వేసిన నామినేషన్లు చూస్తే నేనడు కాదు మీరు చూతాదే అంటారు. మళ్ళా అన్నల నామినేషన్ల కంటే అక్కలేసిన నామినేషన్లే ఎక్కువ ఉన్నాయి. మరి రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓట్లున్నాయి అనేది ముచ్చట ఎలుకున్నదే కదా. అగో అండ్ల పోటీ చేసేందుకు మొత్తం 12,944 నామినేషన్లు పడితే అండ్ల అన్నలేసిన నామినేషన్లు 6,436, అక్కలేసిన నామినేషన్లు 6,508. అంటే ఓ 72 మంది దానికి అక్కలే ఎక్కువ అన్నట్టు. గమ్మత్ ఏంటంటే ఇప్పటి వరకు మున్సిపాలిటీ కార్పొరేషన్లు కలిపి ఓ 14 దుక్కుల్లో ఏకగ్రీవం అయితే అండ్ల కూడా ఆడోళ్లే ఎక్కువ ఉన్నదటనుల్లో. ఒక కరీంనగర్ లోనే 66 డివిజన్లలో ఓ 398 మంది వరకు పోటీ చేసి అంటే చూడు ఎట్టుందో. ఇక ఆడోళ్ళు వంటింట్లోనే ఉండాలి, వంటలోండి పెట్టాలి, పొల్లగాలను చూసుకోవాలి, ఇంటి పట్టును ఉండాలి, ఇంటి పనులు సగబెట్టాలి. అయినా ఆడోళ్లకు కొలువులేంది అనుకునేటోళ్ళంతా అక్కలకు చేకొట్టుడు అవుతుంది అనేది ఇప్పుడుకి ముచ్చటెలికైనాక ఆడోళ్ళు అనుకుంటున్నమాట. ఇక ఈ నెల 11వ తారీఖు నాడు ఓట్లు, 13వ తారీఖు నాడు లెక్కింపు. మరి చూడాలి ఓట్ల రిజల్ట్ వచ్చినాక పోటీ చేసిన వాళ్ళ దాంట్లో పోటీ చేసినట్టే గెలిచి సీట్లకి ఎక్కుట్లో కూడా అక్కలే ఎక్కువ లేదో అనేటిదిగా.